బుడమేరుకు సంబంధించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దాని దోవన దాన్ని పోనీయకుండా విజయవాడ మీదకి పంపించారు. దాని వెనకాల కుట్ర ఉంది అన్నటువంటి ఆరోపణ చేశారు. ఏదైతే జగన్ దాన్ని ఏమంటారు పడవల్ని పంపించి బ్యారేజీని కూల్చడానికి కుట్ర అంటే, అమరావతికి సంబంధించి కాపాడుకోవడానికి విజయవాడ మీదకి నీళ్లు వదిలిపెట్టారు, విజయవాడ ప్రజలను కుట్రలో ఇరికిచ్చారంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు ఆరోపణ. ఒకసారి అదేంటి విందాం. కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీసు ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి వీళ్ళు పూర్తిగా పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు, చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పైచిలకు చనిపోయినారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు. రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ 60 మంది ఇంతకు ముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు 60 మంది చనిపోయిన ఘటన ఎప్పుడన్నా మనం చూసామా? 60 మంది ఏకంగా పైన మనుషులు చనిపోతే చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా? చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఇది మెయిన్ అయితే వరదకి సంబంధించినటువంటిది. ఇక్కడ తుఫాన్ కాదు, వరదకి సంబంధించి కావాలని చెప్పి నిర్లక్ష్యంగా చేయడం వలన, అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నదే, వరదల్లో ఇంతమంది చనిపోయినటువంటి సంఘటన అది బుడమేరు వరదలకి ఇంతవరకు చోటు చేసుకోలేదు. బుడమేరు పుట్టినప్పటి నుంచి కూడా అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతోంది.